ఈ గుణ రియల్ ఎస్టేట్ ఓకే ప్రాజెక్ట్ మేనేజర్. స్టార్ట్ అయ్యామండి అనంతగిరి వెళ్దామని. సో అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసేస్తాం. సో అక్కడ నుంచి వెళ్ళాము. వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో 3:30 4:30 ఆ టైంలో లైక్ మేము మా లేన్లో వెళ్తున్నాం. ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఆల్రెడీ హజార్డ్ లైట్స్ ఆన్ చేసాం. అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం. మినిమం ఒక 50 రేంజ్ 40 రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం. అసలు ఏం కనిపించట్లేదు. సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లేన్లోకి వచ్చింది. అది 2 వే కదా, ఒకటే చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో డైరెక్ట్గా వచ్చేసింది. మేమేంటంటే రైట్ మా లేన్లోకి రాగానే మేము తప్పించుకుందామని ఇటు తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది. చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి చెరువులోకి వెళ్ళిపోయాం. బస్సు అలానే వెళ్ళిపోయింది. అంటే మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి. అక్కడ ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికే ఇబ్బంది అయింది. లైక్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు, ఒకరికి సీరియస్గా ఉంది. సో మిగతా మేము ముగ్గురు బాగానే సేవ్ అయిపోయాం. నేను వెంటనే కారు అది అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడిని మొత్తం కార్ చుట్టూ చెక్ చేశాను ఎక్కడున్నారు. కారు లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరిని చెక్ చేశాను. ఇద్దరు కనిపించలేదు. వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కింద నాకు ఇలా చెయ్యి అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసి పెట్టేశాను. ఇంకో అబ్బాయిని ఆల్మోస్ట్ 1 అవర్ సెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు. తర్వాత పోలీసులు కాల్ చేసాము. ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ వాళ్ళు మినిమం 0 రెస్పాన్స్. నాతోనే తాడిచ్చి మీరే కారు కట్టండి, మేము లాగుతాం కార్ని, అబ్బాయిని సేవ్ చేయండి అంటే వాళ్ళు చచ్చిపోతారు ఇంకెందుకు అంటున్నారు. కార్ చేస్తాం అని చెప్తాను. తర్వాత ఫైర్ స్టేషన్లో ఒక 4 వచ్చారు. ఎవరు మినిమం కూడా లోపలికి వెళ్ళి మినిమం 0 హెల్ప్ అనమాట. వాళ్ళు అక్కడ బయట ఉండి నార్మల్ జనాలు ఆగేలా చూస్తారో పోలీసులు కూడా అలాగే చూస్తారు. సో వాళ్ళని అనాలో లేదో తెలియదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదో తెలియదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ లైఫ్ జాకెట్స్ అవి ఉన్నా సరే లోపల దిగలేదు. ఆఫ్టర్ అందరూ వచ్చి పబ్లిక్ కొంచెం అరవై చేసి అడిగాక లోపల దిగేసి 2-3 ఇలా కొంచెం నార్మల్గా ఎతకడం చిన్న సెర్చ్ చేశారు. జస్ట్ మళ్ళీ బ్యాక్. నేను వెంటనే ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని మా బ్రదర్కి నేను బ్రదర్ కొంచెం క్రిటికల్గానే ఉంది. లైక్ కాన్షియస్లో లేరు. లైక్ లంగ్స్ మొత్తం వాటర్ ఫిల్ అయ్యాను. ఏం పేరు అతని పేరు? సాగర్. అక్కడ తప్పిపోయిన అతని పేరు గుణశేఖర్. సో లైక్ ఇన్ సర్చ్లో ఉందంట. అది నేను అక్కడ నుంచి వచ్చాను వెంటనే. ఇంకా ఇక్కడ సీరియస్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారు లోపల చెరలో ఉన్నది. దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి ఇట్లా చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగమంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసినాం.